నమస్కారం అండి. పురుషోత్తముడు దర్శకుడు రామ్ భీమన్ గారు నాకు చాలా మంచి మిత్రులు. వారు లండన్లో ఫిల్మ్ మేకింగ్లో డిగ్రీ చదివి ఇక్కడికి వచ్చి షార్ట్ ఫిల్మ్స్తో అనేక అవార్డులు రివార్డులు గెలుపొంది తర్వాత సినిమా రంగంలోకి వచ్చారు. వారు ఏ సినిమా తీసినా బాగా తీస్తారు, అందులో సందేహం లేదు. ముఖ్యంగా ఈ పురుషోత్తముడు టీజర్ చూసినా, పాటలు విన్నా, పాటలు చూసినా చాలా మంచి మంచి వైబ్స్ వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది మంచి హిట్ అయ్యే అవకాశం ఉంది అనిపిస్తుంది. అలాగే అందరూ కూడా యూనిట్లో ప్రొడ్యూసర్స్ గారి గురించి చాలా బాగా చెప్తున్నారు. వాళ్ళు ఎంతో బాగా చూసుకున్నారు, ఎంతో బాగా తీశారు, ఎంతో బాగా చేశారు అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి మంచి ప్రొడ్యూసర్స్కి, అలాంటి మంచి దర్శకుడికి ఒక గొప్ప హిట్ పడి ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ ఆనందాన్ని కలిగించాలని చెప్పి మనసావాచా కోరుకుంటూ థ్యాంక్ యూ వండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం తీసుకుని ఇక్కడ విచ్చేసి విష్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. మీ సీట్లు అటున్నాయని చెప్పిస్తున్నారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా యాక్చువల్లీ ఇప్పుడే మా బ్యూటిఫుల్ హీరోయిన్ కనిపించి అలా మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళినట్టుంది. మళ్ళీ పిలుద్దాము. ఓకే, అండ్ ఫైనల్లీ రమేష్ గారికి కూడా వెల్కమ్ చెప్పే అదృష్టం దొరికింది నాకు. ప్రొడ్యూసర్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ రమేష్ గారు. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో మీరు వచ్చేలోపే మిమ్మల్ని చాలాసార్లు తలుచుకున్నాం మేము స్టేజ్ పైన. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ హైలీ ఆఫ్ యూ. సో ఎస్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ స్టేజ్, బట్ నాట్ నౌ. వీఆర్ గోయింగ్ టు వాచ్ అ బ్యూటిఫుల్ సాంగ్ రైట్ నౌ. సో ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన మంచి సాంగ్, నెక్స్ట్ సాంగ్ చూసేద్దాము. Can we have the song on screen, please? Lights off. వావ్. సో జూలై 26th మార్క్ ద డేట్. మర్చిపోకుండా థియేటర్స్కి వెళ్ళండి. అండ్ డెఫినెట్గా మనం టీజర్ కానీ, పాటలు కానీ, ట్రైలర్ కానీ చూస్తే అర్థమవుతోంది, ధర్మం వైపు నిలబడే ఒక రాముడిగా, పురుషోత్తముడిగా, రైతుల సపోర్ట్గా నిలుస్తూ ఈ సినిమాలో చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్నటువంటి ఒక కంటెంట్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఇవాళ ఈవెంట్కి యాక్చువల్లీ చాలామంది రైతులు కూడా విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా స్పెషల్ వెల్కమ్ అండి. ఇక్కడికి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వారిని మరికొద్దిసేపట్లో వేదిక పైకి పిలిచే ప్లాన్ కూడా చేద్దాము. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే స్టేజ్ పైకి సమీర్ గారిని ఇన్వైట్ చేసేద్దాము. సమీర్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సమీర్ గారు ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ, ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ అంతే అద్భుతంగా మన ముందుకు వస్తూ ఉంటుంది. సో ప్లీజ్ వెల్కమ్ సమీర్ గారు. ఎస్, ఫస్ట్ టైం స్టేజ్ పైకి వచ్చిన రమేష్ గారికి ఫస్ట్ చప్పట్లు కొట్టాలి. ఎస్ సార్, ఇచ్చేసా. ఏం చేయాలి?
అందరికీ నమస్కారం అండి. ఈ పురుషోత్తముడు అనే టైటిల్ సాంగ్ ఇది నేను ట్రాక్ విన్నాను. డైరెక్టర్ గారు వినిపించారు. ట్రాక్ విన్నప్పుడు ఒక లెవెల్లో అనుకున్నాను, కైలాష్ ఖేర్ గారి వాయిస్ దీనికి కలిసిన తర్వాత ఇది వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంత గూస్ బంప్స్ వచ్చే సాంగ్ అండి, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ ఈ టైటిల్ సాంగ్ అయితే నాకు పర్టికులర్గా చాలా ఇష్టం. ఈ సినిమా ముఖ్యంగా అందరి గురించి మాట్లాడాలి, బట్ పర్టికులర్గా చెప్పాలంటే ప్రకాష్ గారు, రమేష్ గారు ప్రొడ్యూసర్స్, మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు. నేను చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు ఇలాంటి వాళ్ళు, ఇంత ప్యాషన్ ఉన్న, దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా చిన్న చిన్న క్యారెక్టర్కి అయినా సరే పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకొని లొకేషన్స్ కానీ వీళ్ళు డబ్బులకి అసలు వెనకాడకుండా ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేశారు డైరెక్టర్ గారు రామ్ గారికి. ఈ సినిమా వాళ్ళు ఎలా అయితే కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూస్ చేశారో అలాగే జనాలు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని చూసి వాళ్ళకి కోట్లు వచ్చి పడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ గారికి ఇందులో నాకు మంచి రోల్ ఇచ్చినందుకు రామ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, డైరెక్టర్ గారికి. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పురుషోత్తముడు అండ్ మా పురుషోత్తముడు రాజ్ తరుణ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మా బ్యూటిఫుల్ హీరోయిన్ హాసిని, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అందరూ కళ్ళతో ఎదురు చూస్తున్నారు, ఎక్కడ హీరోయిన్ అని. హాసిని వచ్చింది, కళ్ళు వచ్చింది. ఓకే, సో ఇప్పుడైతే స్టేజ్ పైకి మీరందరూ చాలా అభిమానించే ఒక పర్సన్ అని చెప్పాలి. ఆయన అంత మంచితనం ఉంది కాబట్టే ఇంతమంది చేత అంత మంచి పని కూడా రప్పించుకోగలిగారు అని చెప్పాలి. ఆకతాయి సినిమాతో ఆకట్టుకోవడం మొదలుపెట్టి ఈసారి ఒక గట్టిగా హిట్ కొట్టబోతున్నటువంటి డైరెక్టర్ రామ్ భీమన గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. డైరెక్టర్ రామ్ భీమన గారు, ఎందుకు సార్ అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీ మాటలే వినబోతున్నాం మేము ఇప్పుడు. అప్పుడే పిలుస్తారు అనుకోలేదు కదా మీరు. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. వర్షం పడతా ఉంది, ప్లేస్ టైం చేంజ్ అయింది. యాక్చువల్లీ వీఆర్ సపోజ్ టు కీప్ దిస్ ఫంక్షన్ ఆన్ ఈవినింగ్ 5 గంటలకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, తర్వాత ఇప్పుడు దాన్ని 11 గంటలకు మార్చాము. కొంతమంది దానివల్ల ఇబ్బంది పడ్డారు. మీరందరూ ఎక్కడి దాకా రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇప్పుడు మాటలు రావట్లేదు కాబట్టి నేను లాస్ట్లో మాట్లాడతాను. నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారిని పిలిచేయడమే. సరే, ఓకే. ఆయన మాట్లాడడం కోసం ఇంకొంచెం టైం అడుగుతున్నారు. సో ఈలోపు పవన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? పవన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గిరి గారు, కెన్ వీ హ్యావ్ యూ? గిరి గారు, పవన్ గారు, రాజేంద్ర గారు, ముగ్గురిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయనకి వారందరూ ఆర్టిస్టులు అందరూ మాట్లాడితేనే ఆయనకి సాటిస్ఫాక్షన్ అంట. సో ఎస్, గిరి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటి మా ప్రొడ్యూసర్స్ గారికి, రామ్ భీమన్ డైరెక్టర్ గారికి ఇందులో మాకు చిన్న వేషం ఇచ్చి ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ ద టీమ్. ఆల్ ది బెస్ట్ అన్న. యా ప్లీజ్. రాజేంద్ర గారు ప్లీజ్ స్టార్ట్. యా. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఇందులో నాకు అవకాశం ఇచ్చిన మన రామ్ భీమన్ డైరెక్టర్ గారికి అండ్ రమేష్ గారికి, ప్రకాష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఈ పురుషోత్తముడు సినిమా 2 రాష్ట్రాల వాళ్ళు ఆదరించి దీన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్ అండి. బాయ్. యా, ఆల్ ది బెస్ట్ పురుషోత్తమ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ క్విక్ స్పీచెస్ ఇచ్చారు ముగ్గురు. థ్యాంక్ యూ. హరీష్ చంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హరీష్ చంద్ర గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ నాగభైరవ కోటేశ్వరరావు గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ప్లీజ్ వెల్కమ్. శరత్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ల్యాబ్ శరత్ గారు,
వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రేక్షకులకు మరియు అందరికి కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పాల్సింది దర్శకుడు రామ్ భీమన్న గారికి. నేను గతంలో ఎన్నో మంచి మంచి పాత్రలు చేసినా కూడా ఇందులో ఒక అద్భుతమైన పాత్ర చేశాను నేను. నా కెరీర్లో ఇదొక బెస్ట్ క్యారెక్టర్ నేను అనుకుంటున్నాను. ఇక రామ్ భీమన్న గురించి చెప్పాలంటే ఈ పురుషోత్తముడు టైటిల్ విన్నప్పుడే నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే పురుషోత్తముడు అనే టైటిల్ చాలా ఎనర్జీ ఉన్న టైటిల్. ఇది ఇంత మంచి ఎనర్జీ ఉన్న టైటిల్ సినిమాలో నేను చేయడం అనేది అదొక గర్వకారణం. ఈ సినిమా గురించి ఒక మాట చెప్తానండి. ఈ పురుషోత్తముడు ఎంత క్లాసిక్ టైటిల్లో అతను రాసిన ప్రతి ఒక్క మాట ఈజ్ ఎ క్లాసిక్. అద్భుతమైన మాటలు, చిన్న చిన్న పదాలతోటి ఎంతో అర్థాన్ని ప్రస్ఫుటించేంతగా రాశాడు ఆయన. నిజంగా ఇందులో ఇంత గొప్ప నటుల మధ్య నేను కూడా ఒక పాత్ర అయినందుకు ఇది నిజంగా నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, అలాగే రచయితలు, అలాగే కొరియోగ్రాఫర్ సుభాష్ గారు ఆ భళ్ళంటూ సాంగ్లో అది మేము చేయడం జరిగింది. ఎంత అద్భుతంగా కొరియోగ్రఫీ చేశాడంటే నిజంగా సినిమాలో ఉన్న పాటని బాగా మదించి ఒక అద్భుతమైన ఒక రూపాన్ని కల్పించాడు ఆయన. ఆ సినిమా ఆ పాట వచ్చినప్పుడు నిజంగా ప్రేక్షకుల యొక్క రోమాలు నిక్కబుడుచుకుంటాయి, హృదయం ద్రవిస్తుంది. అంత గొప్పగా అతను చేశాడు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ యొక్క చిత్ర నిర్మాతలు నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆర్టిస్టులకు ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చూశారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రామ్ భీమన్న గారు ఈ పురుషోత్తముడు సినిమాతో ఒక మంచి విజయం సాధించాలి. అలాగే హీరో కథానాయకుడు రాజ్ తరుణ్ గారు చాలా అద్భుతంగా చేశాడండి, నిజంగా చాలా అద్భుతంగా చేశాడు. అలాగే అమ్మాయి హీరోయిన్ హాసిని, నిజంగా ఆ అమ్మాయి నటిస్తుంటే నాకు ఎంత ముచ్చటేసిందంటే, ఎంత చక్కగా ఆ యొక్క హావభావాలు కానీ ఇవన్నీ పలికిస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందం అనిపించిందండి. నిజంగా ఈ సినిమా గొప్ప విజయం. అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాను ఆదరించాలని, దీనికి ఘన విజయం సాధించి అందరికీ గొప్ప పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ నెల 26 సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కోటేశ్వరరావు గారు. యా, క్షమించాలి. నాగభైరవ కోటేశ్వరరావు గారు మా పెదనాయన గారు. నా పేరు అరుణ్ కుమార్ నాగభైరవ. పురుషోత్తముడు ఈ సినిమా ఎంత ఎనర్జిక్ టైటిల్. అసలు డైరెక్టర్ గారు ప్రతి పదం ఒక గద్య పద్యంలాగా ఉంది. దీనిలో ఒక పదాన్ని మార్చడానికి కూడా వీల్లేదు. ఒక గొలుసు కట్టు పదాలు. ఎక్కడి కృతయుగం, ఎక్కడ త్రేతాయుగం, ఈ రెండింటికి కలిపి సమన్వయం చేసి దీనిలో డైలాగులు ఏమి అనుకోవద్దు, కొంచెం చదువుతాను. ఒక యుగంలో నానమాట విన రాముడు దేవుడైతే మరొక యుగంలో నానమాట వినని ప్రహ్లాదుడు మహనీయుడయ్యాడు. ఇక్కడ మాట కాదు నాన్న, ధర్మం ముఖ్యం. ఎంత గొప్ప మాట. యుగాల మధ్య సమన్వయం, రెండు గొప్ప క్యారెక్టర్స్ మధ్య సమన్వయం. చూస్తేనేమో కుర్రాడు. ఇది ఎంత పౌరాణిక విశ్లేషణ ఉంటే రాయగలరు ఈ మాట. ఒక అద్భుతమైనటువంటి డైలాగ్స్. అదే కాదు, వ్యక్తి పేరులో రాముడు ఉండటం కాదు, వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి. ది గ్రేట్ ఆర్టిస్ట్
ప్రకాష్ రాజ్ గారి మాటల్లో ఇది వింటుంటే ఎంత అద్భుతంగా ఉంది. వ్యక్తిత్వంలో రాముడు కనపడాలి, అదే పురుషోత్తముడు. ఈ సినిమా ఎంత గొప్ప సినిమా అంటే నాకు క్యారెక్టర్ ఇచ్చారని పొగటం కాదండి, ఈ సినిమాలో ఎంత గొప్ప విషయాలు ఉన్నాయంటే, అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైచ ఆహా, ఎంత ఇది ఇంత గొప్ప. ఎక్కడో లండన్లో చదివినటువంటి శ్రీ రామ్ భీమన్ గారు ఇంత తెలుగు సంస్కృతం ఎలా రాయగలిగారు? నిరంతర అధ్యయనశీలురైన లండన్లో ఈ డిగ్రీలన్నీ చేసి తెలుగు యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశారు. అదే కాదు, నిరంతర అధ్యయనం ఆయన వెనక్కున్నది. మళ్ళీ పదాల విరుపు, మామూలుగా నేను కొట్టను, కొడితే మామూలుగా కొట్టను అని హీరో అని విరగొడతాడు. దీనిలో గుంటూరు కారం ఉంది. అది రామ్ భీమన్ గారు అంటే, అది రామ్ భీమన్ గారు. ఇంత గొప్ప డైరెక్టర్ గారు దర్శకత్వం చేసినటువంటి ఇంత మంచి సినిమాలో, నేను ఒక గొప్ప సినిమాలో చూస్తున్నప్పుడు ఈ సినిమాలో నేను ఎందుకు లేనా అని, కాలాలతో పని లేదు, మాయబజార్లో నేను ఎందుకు లేను ఇలా అనుకుంటారు. ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే కళాజీవి కాబట్టి నేను కళల్లో బతుకుతాను. అయినా దీనిలో లోపం వెతుకుదామంటే ఏ లోపం లేదు. ఈ సినిమాలో నేను ఉన్నాను, హీరోయిన్ ఫాదర్గా నేను ఈ సినిమాలో చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు రామ్ భీమన్ గారికి, ప్రొడ్యూసర్ గారు అయితే అర్ధరాత్రి షూటింగ్ జరుగుతున్నా కూడా వారి మిస్సెస్ పార్వతీ పరమేశ్వరులాగా ఆ షూటింగ్ అర్ధరాత్రి జరిగేంత వరకు వారు తిరుగుతూ ఎవరికి ఏం కావాలో చూసినటువంటి గొప్ప ప్రొడ్యూసర్ గారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ప్రొడ్యూసర్స్ గారు తప్పకుండా రావాలి. సినిమా మహోన్నతమైనటువంటి స్థాయికి పోవాలి. ఈ పురుషోత్తముడు సినిమా చరిత్రలో మిగలాలి. ఇది పొగట్టం కాదు, డైలాగ్స్, పాటలు ఏమండి. భళ్ళంటూ ఆకాశాన్ని ఎంత గొప్పగా రాశారు. భళ్ళంటూ ఒళ్ళే విరిసే ఆకాశమై కలలే పండించే కొత్త ఉదయం నువ్వా, ఎంత బాగా రాశారు. మంగు బాలాజీ గారు, మీరు మాట్లాడుతుంటే మీరేనా రాసింది అని అనిపించింది. పాట ఇది శాశ్వతంగా మిగిలే పాట రాశారు, చాలా గొప్ప పాట రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక గొప్ప అద్భుతమైనటువంటి సినిమా, ఇది ఆదరించుకోవాల్సిన అవసరం మనకి ప్రేక్షకులుగా మనకుంది. మంచి సినిమాలను బతికిద్దాం, పురుషోత్తముడిని ఎల్లవేళలా నిలుపుదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, దద్దరు వెళ్ళిపోయింది స్టేజ్ అసలు. కానీ నిజంగా ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి, ఆ డైలాగ్స్లో అంత పవరు ఉంది. మొత్తానికి రామ్ భీమన్ గారు, మీరు హీరోకి ఎలివేషన్లు ఇవ్వడం కాదు, మీకు ఎలివేషన్ వచ్చేసింది ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సో ఇంత మంచి డైలాగ్స్ని ఆయన ఇంత చక్కగా గుర్తు చేసిన తర్వాత మనందరం ఇదే ఎనర్జీతో ట్రైలర్ చూస్తే అద్దరిపోతుంది. సో ఆలస్యం చేయకుండా పురుషోత్తముడు ట్రైలర్ చూసేద్దాము ఆన్ స్క్రీన్. ధర్మహింస తదేవ చ. నా బిడ్డ మీద ఏ కళ్ళు పడకూడదు, ఎవరి దిష్టి తగలకూడదు. అంటే చాలా రోజులైంది. కరాటేలో నేను రేపు బొమ్మలు కోసం పుట్టినందుకే
మన కాళ్ళని కాపాడుకోవటానికి ఊరంతా తివాసి పరచకండి. నీకు ఏ మాత్రం నీతి నిజాయితీ ఉందా? వీటన్నిటికీ సమాధానం చెప్పు. పరశురామయ్య, రఘురామ్, ఆదిత్యరామ్, ప్రజిత్రామ్, అభయరామ్ ఇలా వ్యక్తి పేర్లు రాముండడం కాదు, వ్యక్తిత్వంలో రాముడు. మనస వాచ కర్మ నిలబడిన పురుషోత్తముడు. మామూలుగానే కొట్టం, కొడితే మామూలుగా కొట్టం. ఇంకొక్కసారి చూద్దామా? వన్స్ మోర్ కదా? ఎస్, ఇంకొక్కసారి ట్రైలర్ ప్లీజ్. లైట్స్ ఆఫ్. అహింసా పరమో ధర్మ, ధర్మహింసా తదేవ చ. నా బిడ్డ మీద ఏ కళ్ళు పడకూడదు, ఎవరి దిష్టి తగలకూడదు. అంటే చాలా రోజులైంది. కరాటేలో నేను రేపు బొమ్మలు బొమ్మలు పడ్డావు. ఏంటి వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు? ముందు ప్రభాకర్ డబ్బులు ఇచ్చి పంపించేసి ఈ తరుణం పెడితే కోకా-కోలా విశ్వాసం ఉంటుంది, కానీ నువ్వు ప్రతిరోజు మోసం చేస్తూ వెళ్తున్నావా? వాడు అడుగుల పక్షిగా పంచములో ఉన్నంత వరకే సేఫ్టీ. చెప్పాలంటే ఇది చదవడమే కాదు, పెద్ద పుట్ట ఎన్ని రోజులైనా చేతులు ఎత్తుదాన్ని పెడుతున్నాం. నువ్వు మా సాయం చేయాలి, పాతాలను తొక్కుతాను. దుర్గా నా కొడుకు, మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. వారి కోసం 10 కాదు 20 కాదు 100 మంది మాకు 1000 మంది పెట్టు. మన కాళ్ళని కాపాడుకోవటానికి ఊరంతా తివాసి పరచకండి. నీకు ఏ మాత్రం నీతి నిజాయితీ ఉందా? వీటన్నిటికీ సమాధానం చెప్పు. పరశురామయ్య, రఘురామ్, ఆదిత్యరామ్, ప్రజిత్రామ్, అభయరామ్ ఇలా వ్యక్తి పేర్లు రాముడు కాదు, వ్యక్తిత్వంలో రాముడు. మనస వాచ కర్మ నిలబడిన పురుషోత్తముడు. మామూలుగానే కొట్టం, కొడితే మామూలుగా కొట్టం. వావ్, ట్రైలర్ ఎంత కంప్లీట్గా ఉందో అలాగే మనందరం కూడా కంప్లీట్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా అని ట్రైలర్ అయితే మనకి చెప్పకనే చెప్పేస్తోంది. ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించినటువంటి ఆ శ్రీరామ తత్వాన్ని నేటి కాలానికి తగ్గట్టుగా రైతు సమస్యల్ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా మలిచారు అన్న విషయం ట్రైలర్ చూస్తేనే స్పష్టంగా అర్థమవుతోంది. సో ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూసే సినిమాలు ఎంత అరుదుగా వస్తుంటాయో మనందరికీ తెలుసు. కాబట్టి మిస్ అవ్వకుండా జూలై 26న థియేటర్స్లో కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. మరి ఇప్పుడు మనందరి కోసం వేదికపైకి విరాన్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విరాన్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఆల్రెడీ హీరోగా ఆయన్ని సినిమాల్లో చూస్తున్నాము, అయితే ఈ సినిమాలో విలన్గా మనకు కనిపిస్తున్నారు. చాలామందికి అల్లు అరవింద్ గారి మేనల్లుడిగా, అల్లు అర్జున్ గారి బావగా తెలిసి ఉండొచ్చు. సో ఈ సినిమాలో మేము ట్రైలర్లో కూడా చూసాము, చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నారు. సో సినిమా తగ్గట్టుగా రెడీ అయ్యి వచ్చారా? లేదండి, ఇది మా అమ్మగారి ఇచ్చా నాకు సెంటిమెంట్. అవును, ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి
నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగు సినిమా అభిమానులకి, మీడియా మిత్రులకి, పెద్దలకి అందరికీ హార్టీ వెల్కమ్ అండి. ఈ సినిమాలో నేను అభయరామ అనే క్యారెక్టర్ చేశా. దానికి మెయిన్ కారణం మా రామన్న. రామన్న ఒక్కసారి మీరు రారా? నాకు రామన్న 2012 నుంచి తెలుసు. అన్న నాకు 2012లో అప్పుల్లో యూకే నుంచి వచ్చారు. యూకే నుంచి రాగానే అప్పుల్లోనే ఒక ల్యాప్టాప్ ప్రజెంటేషన్ నాకే కొత్తగా ఉంది ఇండస్ట్రీకి. అప్పటి నుంచి తెలుసు. ఆయన 2 సినిమాలు చేశారు, ఆక్తాయి అనే సినిమా, హమ్తుమ్ అనేది. ఆ 2 అన్ఫార్చునేట్లీ నేను చేయాల్సింది, బట్ కుదరలేదు. అన్నలో మంచి విషయం ఏంటంటే ఈ సినిమా 2021 మేలో నాకు చెప్పారు. చెప్పగానే సినిమా అంతా వినేసి, సార్ నాకు అభయరామ్ క్యారెక్టర్ కావాలి అని అడిగా. ఆయన ఓహో వీడికి నచ్చలేదేమో అనుకున్నారు. మళ్ళీ 23లో ఫోన్ చేసి, అమ్మ అప్పుడు నువ్వు అభయరామ్ క్యారెక్టర్ అడిగావు, రాజుతారు నువ్వు హీరోగా చేస్తావా, నువ్వు ఓకేనా అంటే, అన్నయ్య నాకు నిజంగా నచ్చి అడిగాను అన్నాను. అలా 2 సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకుని మరీ నాకు ఇచ్చిన మా రామన్నకి చాలా థ్యాంక్స్. అండ్ ఇచ్చినట్టే ఇచ్చారు కానీ పెద్ద బాధ్యత పెట్టారు. ఎందుకంటే నాకు రమ్యకృష్ణ గారితో ఆపోజిట్గా చేయాలి. రమ్యకృష్ణ గారు మా మదర్, 6 days కాంబినేషన్ సీన్స్, 12 సంవత్సరాల ఆకలి మొత్తం తీర్చేశారు. అంత పెద్ద ఆర్టిస్ట్తో చేశారు. రమ్యకృష్ణ మ్యామ్, యూ వెరీ సపోర్టివ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు, ఇద్దరు రామలక్ష్మణులాగా ఎప్పుడు తిరుగుతుంటారు సెట్లో. జనరల్లీ ఒక కొత్త ప్రొడ్యూసర్కి ధైర్యం ఉంటుంది, కానీ ఈ ప్రొడ్యూసర్కి గుండె ధైర్యం చాలా ఎక్కువ ఉంది. ప్రతి హీరోకి ఒక మార్కెట్ నెంబర్ ఉంటుంది, రూపాయి అంటే రూపాయికి రూపాయిన్నర పెడతారు. ఈయన 5 రూపాయలు పెట్టారు అంటే ఆయన సినిమా మీద ప్రేమ, ప్యాషన్ ఎంత ఉందో అర్థమవుతుంది. సార్ ఆ భగవంతుడు మీకు 5 రూపాయలకి 10 రూపాయలు ఇవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కెమెరామ్యాన్ గారు, సార్ నన్ను బాగా చూపించారని అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సుభాష్ మాస్టర్ అన్న ఒకసారి మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. 2010లో మీ ఇద్దరం రే సినిమాకి పనిచేసాం. నేను అసిస్టెంట్ డైరెక్టరు, ఆయన ఆర్టిస్టు. 2014లో నేను ఆర్టిస్టు, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ కొరియోగ్రఫీ. మనం చాలా ఓల్డ్ అని తెలిసిపోతుంది. నేను చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను అది. సో మా అందరి కష్టం ఉంది. అలాగే మా స్టార్ పిఆర్ఓ కొండేటి సురేష్ గారు, సార్ ప్రమోషన్స్ మొత్తం బాగా చేస్తున్నారు. ఇలాంటి హార్డ్ టైమ్స్లో ఈ సినిమాని ఎంత బాగా తీసుకెళ్తున్నారో అందరికీ తెలుసు సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరం చాలా కష్టపడి, ఇష్టపడి, ఇన్ని సంవత్సరాల కష్టం ఉంది. అందుకే ఇద్దరిని పిలిచాను. 15 సంవత్సరాల కష్టం ఉంది. దయచేసి సినిమాని ఆదరించండి. 26 జూలై మీ ముందుకు వస్తుంది, ఫ్యామిలీ సినిమా. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుభాష్ గారు మీరు స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇందాక సుభాష్ గారు హీరోయిన్ వస్తే తప్ప స్టెప్పులు వేయనని అన్నారు అనమాట. చిన్నవా? సో హాసిని ఎలాగో రిక్వెస్టింగ్ హాసిని టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మన బ్యూటిఫుల్ నాకు అర్థం. అదే మీరు ఏదో నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఐ థింక్ డైరెక్టర్ గారి ప్లాన్ కదా ఇది. లేదండి, మీరు ఆయనే అన్నారు కదా హీరోయిన్ వస్తే. సరే అంతా మందే కదా. ఇప్పుడు హీరోయిన్ తో డాన్సా? ఎస్. ఇలా పాట తప్ప వేరే ఏదైనా పెట్టండి అమ్మా. అది పెట్టండి. కాదు, డైరెక్టర్ గారు ఏమో అన్ని మాంటేజెస్ ఆయన తగ్గట్టు డిజైన్ చేయించుకున్నారండి. అంటే డాన్స్ కాబట్టి నాకు ఇలా బుక్ చేస్తారు ఆయన. మీరు డిమాండ్, మీరు మీ చేత అడిగించాలనే అలా చెప్పాను. సరే, ఆయన కోరిక మేరకు ఇలా పాటే ప్లే చేయండి ప్లీజ్. మైక్ ఇలా వస్తారు, ఇలా వస్తాం, ఇలా ఓకే. ఇలా అన్నప్పుడే ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసి ఉండాల్సింది. ఇది మొత్తం డైరెక్టర్ గారి కొరియోగ్రఫీ. ఇప్పుడు అంతా ఆయన చెప్పినట్టు నేను చేశా, అంతే కదండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలే అక్కడ బొమ్మని ఇస్తే బొంబాయిలో పడతారు, మీరు ఆ డైలాగ్ మర్చిపోతే ఎలాగా కదా.
Yeah, Hasini will call you again on stage. ఓకే సో ఎస్ ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమాలోని ఇంకొక పాట చివరి పాట చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? చైతన్య ప్రసాద్ గారు రాసినటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు మనం చూసేద్దాము. స్టాప్ స్టాప్. చెప్పాను మనసే వెళ్ళిపోతే పాట ప్లే చేయండి ప్లీజ్ స్క్రీన్ పైన.